అనే పేరు వినగానే ఎర్ర బట్టలు, తెల్లగడ్డం, భుజాన బహుమతుల మూటతో ఉండే వ్యక్తి. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా శాంటాక్లాస్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ ఈ శాంటాక్లాస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. శాంటాక్లాస్ చరిత్ర 3వ శతాబ్దం వరకు వ్యాపించి ఉంది. క్రీస్తు శకం 280లో సెయింట్ నికోలస్ అనే ఒక మాంక్ ఉండేవారు. ఆయన ప్రస్తుతం టర్కీగా పిలిచే మైరాన్ అనే ప్రదేశంలో జన్మించారని చెప్తారు. ఈయన తన ధనాన్నంతా పేదలకు పంచి డబ్బు లేని వారికి, ఆరోగ్యం సరిగ్గా లేని వారికి సహాయం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఒక తండ్రి తన 3 కూతుర్లకు పెళ్లి చేయడానికి డబ్బు లేక అమ్మేస్తుంటే వారి వివాహానికి కావాల్సిన ధన సహాయం చేశారని చెప్తారు. నెమ్మదిగా సెయింట్ నికోలస్ చిన్న పిల్లలకి, నావికులకి ఫేవరెట్ గా మారిపోయారు. రినైజెన్స్ టైం కి సెయింట్ నికోలస్ యూరోప్ లో బాగా పాపులర్ అయ్యారు. సెయింట్ నికోలస్, సింట్ నికోలస్, సింటర్ క్లాస్, శాంటా క్లాస్ అంతా ఒకరే. కానీ శాంటా క్లాస్ అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా బాగా తెలిసిన పేరు. శతాబ్దం మొదటి నుండి క్రిస్మస్ సమయంలో పిల్లలకి బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారింది. షాపింగ్ మాల్, స్పోర్ట్స్ లో శాంటా క్లాస్ లాగా డ్రెస్ వేసుకున్న వారిని ఉంచి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్ని మతాల వారు ఆనందంగా చేసుకుంటారు. పిల్లలు క్రిస్మస్ పండుగ కోసం, శాంటా క్లాస్ తాత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజున శాంటా క్లాస్ వచ్చి తమకు ఇష్టమైన బహుమతులు ఇస్తారని పిల్లలు భావిస్తారు. ఇలా అందరికీ జరగకపోవచ్చు, కానీ శాంటా క్లాస్ ఖచ్చితంగా పిల్లలకు బహుమతులు ఇచ్చే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరే రోవానిమి. దీన్నే శాంటా క్లాస్ విలేజ్ అని పిలుస్తారు. పిల్లలకు ప్రియమైన శాంటా క్లాస్ విలేజ్ ఫిన్లాండ్ లోని మంచుతో కప్పబడిన గ్రామం. ఇది సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే అధికారికంగా శాంటా క్లాస్ విలేజ్ హోదాను కలిగి ఉంది. ఇక్కడ పిల్లల కోసం సంవత్సరం పొడవునా బహుమతులు ప్యాక్ చేసి ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు శాంతాని కలవడానికి ఇక్కడికి వస్తారు. శాంటా క్లాస్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 23 నుండి ప్రారంభమవుతాయి. ఆ రోజు నుండి శాంటా క్లాస్ ప్రజల్ని కడవడానికి బయలుదేరుతాడు. ఈ గ్రామంలో కల్పతో చేసిన గుడిసెలు ఉంటాయి. ఇక్కడ సందర్శకులు ఇక్కడ చూసిన అక్షరాల బొమ్మలు కనిపిస్తాయి. విశేషం ఏమిటంటే శాంటా క్లాస్ కూడా ఇక్కడికి వచ్చి ఉత్తరాలను చదివి పిల్లలకు, పెద్దలకు ఇట్లా ఇస్తుంటారు. అందుకే ఏడాది పొడవునా ప్రపంచ నలుమూల నుండి లెటర్స్ వస్తుంటాయి. ఈ లెటర్స్ సేకరించడానికి ఒక బృందం పనిచేస్తుంది. వారు శాంతాకి డెలివరీ చేయడానికి పనిచేస్తారు. శాంటా తెల్లగడ్డ, ఎరుపు రంగు దుస్తుల్లో ఇక్కడ నివసిస్తున్నట్టు చెప్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు శాంటాతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తారు. శాంటా ఇంటికి వెళ్ళడానికి పర్యాటకులకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఫోటోలు తీసుకునేందుకు ఛార్జీలు వసూలు చేస్తారు. రెయిన్డీర్ కోసం క్యారెట్స్ కూడా రెడీగా పెడతారు. శాంటా క్లాస్ దగ్గర నైస్ లిస్ట్, నాట్ నైట్ లిస్ట్ అనే 2 లిస్టులు ఉంటాయి. నైస్ లిస్ట్ లో ఉన్న పిల్లలకే క్రిస్మస్ రోజున గిఫ్ట్లు వస్తాయి. తల్లిదండ్రులు ఈ లిస్ట్ పేరు చెప్పి పిల్లలకు మంచి ప్రవర్తన అలవాటు చేస్తారు. సో ఇంకెందుకు, మీరు కూడా మంచి ప్రవర్తన అలవాటు చేసుకొని శాంటా క్లాస్ తో గిఫ్ట్లు పొందండి. హ్యాపీ క్రిస్మస్.